నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీ భగవంతం కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది రాశుద్ధులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈరోజు శ్రీ భగవంతం కండే గారి సతీమణి గారు కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస బహుళ చతుర్దశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారికి వారి జ్ఞాపకార్థంగా, అలాగే వైశాఖ మాస బహుళ చతుర్దశి రోజు సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి శేషులు శ్రీమతి కండే సుగుణ గారి జ్ఞాపకార్థంగా వైశాఖ మాస బహుళ చతుర్దశి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారుపేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ భగవంతం కండే గారికి, శ్రీ వంశీ కండే గారికి, శ్రీ సాయి కండే గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే శ్రీ భగవంతం కండే గారికి వారి కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకున్నది నెరవేరు కోరుకుంటూ వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు ఎరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు షోలమ్మ గారికి ఆదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేస్తూ తన 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటే సార్కు మరియు షోలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ భగవంతం కండే గారు, శ్రీ వంశీ కండే గారు, శ్రీ సాయి కండే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే ఆలూ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.